good. Now second one. Now third one. అప్డేషనల్ పార్ట్ రైట్. అప్డేషనల్ పార్ట్‌లో మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తామమ్మా? అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. రైటా క్లియర్? నౌ రైట్ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. నౌ ఇప్పుడు మనకు మిగిలింది లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ రైట్ ఇన్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. రైట్ ఏ టాపిక్ అమ్మా అది లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ చెప్పాలి. విచ్ టాపిక్? హ్మ్. కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయింది. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అయిపోయింది. నౌ థర్డ్ వన్ ఏ స్టేట్మెంట్స్ ఉందమ్మా? అయ్యో! ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ అమ్మ రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ అమ్మా. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ అనేది పెండింగ్ ఉంది. రైట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ హౌ మెనీ టైప్స్? మా వాయిస్ రావట్లేదా? స్లోగా వస్తుందా? అమ్మా సౌండ్ కొంచెం సౌండ్ పెంచరా స్నేహ. మీ సిస్టమ్ కొంచెం సౌండ్ ఏమన్నా ఇష్యూ ఉందేమో ఒకసారి చెక్ చేయండి. రైట్ క్లియర్ ఇప్పుడు నా వాయిస్ వస్తుందమ్మా స్నేహ. అమ్మా స్నేహ. హలో. నా వాయిస్ వస్తుందండి సూర్య బ్రో. గట్టిగానే నీకు క్లియర్గానే వస్తుందా? అమ్మ స్నేహ ఒక్కసారి అన్మ్యూట్ చేయరా. ఇప్పుడు సరిగ్గా రాలి. ఇప్పుడు వస్తుందా? రైట్ అమ్మ స్నేహ నా వాయిస్ ఇప్పుడు క్లియర్. రైట్ మై వాయిస్ ఇస్ క్లియర్. వన్ సెకండ్ వెయిట్. రైట్ అమ్మ స్నేహ. నౌ చెక్ చేయండి అమ్మ ఒకసారి. వాయిస్ వస్తుందా? గట్టిగానే వస్తుంది కదా? రైట్ క్లియర్. రైట్ నౌ జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ సి రైట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అమ్మ. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ హౌ మెనీ టైప్స్? రైట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ త్రీ టైప్స్ అమ్మ. రైట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ త్రీ టైప్స్. రైట్ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే రైట్ ఇక్కడ వెంటనే మైక్ అన్మ్యూట్ చేసేసి రైట్ మాట్లాడొచ్చమ్మా. నో ప్రాబ్లం. ఎవరు? వన్ సెకండ్.
రైట్ నౌ మై వాయిస్ ఇస్ క్లియర్ రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. హియర్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ 3 టైప్స్. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కెన్ బి ఆఫ్ 3 టైప్స్. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్‌లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటమ్మా చెప్పాలి? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? బ్రేక్ రైట్. BREAK బ్రేక్. నౌ సెకండ్ వన్ ఈజ్ కంటిన్యూ. సెకండ్ వన్ ఈజ్ కంటిన్యూ. నౌ థర్డ్ వన్ ఈజ్ పాస్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ బ్రేక్, సెకండ్ వన్ ఈజ్ కంటిన్యూ, థర్డ్ వన్ ఈజ్ పాస్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. జాగ్రత్తగా గమనించండి అమ్మ. రైటా హియర్ ఫస్ట్ వన్ ఈజ్ బ్రేక్ అమ్మ. రైటా వాట్ ఈజ్ బ్రేక్? రైటా ఈ బ్రేక్ స్టేట్మెంట్ అసలు మనం ఎందుకు యూజ్ చేస్తాం? రైట్ అనేది మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం అమ్మా. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎల్బీ నగర్ నుంచి రైట్ మన నందిని సాగర్, సాయి సూర్య అండ్ స్నేహ జాగ్రత్తగా వినండి. రైట్ మీ చేతన ఆన్సర్ చెప్పిస్తా. మీ చేతన ఆన్సర్ చెప్పిస్తా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎల్బీ నగర్ నుంచి అమీర్పేట వరకు ఒక 15 కిలోమీటర్లు ఉందమ్మా. లేకపోతే 10 కిలోమీటర్లు ఉందనుకోండి. రైట్ ఎల్బీ నగర్ నుంచి అమీర్పేట వరకు ఒక 10 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. రైట్ నేను బైక్ మీద వస్తూ ఉన్నమ్మా. బైక్ మీద వస్తూ ఉంటే రైట్ నాకు 6థ్ కిలోమీటర్ వచ్చేసరికి పంక్చర్ అయిపోయిందమ్మా బండి. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాకు 6థ్ కిలోమీటర్ వరకు వచ్చేసరికి బండి అనేది ఆగిపోయిందమ్మా. బండి ఇంకా ముందుకు కదలట్లే, ఎనిక్కి కదలట్లే రైటా. అది చైన్ పడిపోయిందో, లేకపోతే గేర్లు పోయినాయో, లేకపోతే క్లచ్ ప్లేట్లు పోయినాయో రైటా మనకి ఏది తెలవదమ్మా. రైట్ కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా బండి అనేది ముందుకు కదలట్లేదమ్మా. రైట్ ఆ 6థ్ కిలోమీటర్ దగ్గర మాత్రమే బ్రేక్ అయిపోయిందమ్మా బండి. రైటా ఆ 6థ్ కిలోమీటర్ దగ్గర మాత్రమే బ్రేక్ అయిపోయింది. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తామ్మా. మా ఆఫీస్ నుంచి మా ఆఫీస్ నుంచి మా ఇల్లు రైట్ 6 కిలోమీటర్లు ఉందమ్మా. రైటా మా ఆఫీస్ నుంచి మా ఇంటికి ఒక 6 కిలోమీటర్లుంది. నేను 6 కిలోమీటర్లు వచ్చిన తరువాత గూడా రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఆరో కిలోమీటర్ దాటి ఎళ్ళిపోతనా? లేకపోతే అంతటితోనే ఆగిపోతానమ్మా? యెస్ ఆర్ నో చెప్పాలి. నాకేం పని లేదు. ఆగిపోతాను, ఎళ్ళిపోతాను ఇంకా ముందుకి. ఆ! ఆగిపోతామండి రైటా సాయి సూర్య బ్రో. ఆగిపోతామా? ముందుకెళ్తామా? ఆగిపోతాం అమ్మ నందిని సాగర్ మీరు. ఆగిపోతామా? ముందుకెళ్తామమ్మా? పంచర్ షాప్ గాదు. రైట్ ఓకే. పంచర్ షాప్ ఎగ్జాంపుల్ గాదు. రైట్ అమ్మ హౌస్ ఎగ్జాంపుల్. రైట్ డిస్కస్ చేస్తున్నా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. నౌ సీ రైట్ ఫస్ట్ వన్ బ్రేక్ అమ్మ. రైటా హియర్ బ్రేక్ ఈస్ యూజ్డ్ టు అయ్యో! నాకు నవ్వు ఆగుతలేదు. రైట్ 1 సెకండ్. ఆ! 1 సెకండ్. రైట్ జాగ్రత్తగా గమనించండి. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు స్టాప్ అవర్ రిక్వైర్మెంట్ అవర్ రిక్వైర్మెంట్ ఇటరేషన్స్ అవర్ రిక్వైర్మెంట్ ఇటరేషన్స్ ఇన్ అవర్ ఇన్ అవర్ లూప్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ అవర్ లూప్. ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుందమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ హియర్ ఐ టేక్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అమ్మ. రైట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10. రైట్ ఇక్కడ ఏ వాల్యూ స్టోర్ అయిపోయినాయో చెప్పాలి. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? జస్ట్ అవుట్పుట్ ఏమొస్తది? ఏమొస్తదమ్మా? 0, 1, 2
9 వరకు ప్రింట్ అయిద్దండి రైటా. దిస్ ఈజ్ ఎ స్టాప్ వాల్యూ. స్టాప్ వాల్యూ కాబట్టి మనం ఆల్వేస్ -1 చేయాలి. 10 - 1 ఇస్ 9. ద రేంజ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. 0 టు 9 వరకు ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎల్బీ నగర్ నుంచి రైట్ అమీర్పేట వరకు మొత్తం నాకు 10 కిలోమీటర్ 9 కిలోమీటర్స్ ఉందమ్మా. 0 నుంచి 9 కిలోమీటర్స్ అనేది ఉంది రైటా. ఇప్పుడు నాకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మా ఇల్లు మా ఇల్లు రైటా 6 కిలోమీటర్ దగ్గరే ఉందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎక్కడ నాకు రైటా 0 నుంచి 9 ఇటరేషన్స్ మొత్తం 10 ఇటరేషన్స్ ఉన్నాయమ్మా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 10 ఇటరేషన్స్ మొత్తం రైట్ 0 నుంచి 9 వరకు మొత్తం 10 ఉంటాయి. ఈ 10 ఇటరేషన్స్ మొత్తం ఈ ఐ అనే వేరియబుల్ లోనే స్టోర్ అయిపోయినమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా ఎప్పుడు నేను ఐ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ లో రైట్ నాకు ఓన్లీ 6 ఇటరేషన్ వరకు మాత్రమే ప్రింట్ అయ్యి రైట్ మిగతా ఇటరేషన్స్ అనేది ప్రింట్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ నేను బ్రేక్ అనే కండిషన్ యూజ్ చేసినాం రైటా. నాకు ఓన్లీ ఇక్కడ 6 ఇటరేషన్స్ మాత్రమే ప్రింట్ అయిపోయి రైట్ 6 ఇటరేషన్ వరకు మాత్రమే ప్రింట్ చేసి తర్వాత నేను ఇటరేషన్ లూప్ ని బ్రేక్ చేస్తున్నామా. బ్రేక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ 6 ఇటరేషన్స్ మాత్రమే ప్రింట్ అయ్యి రైట్ నౌ నెక్స్ట్ ట్రైన్స్ అనేవి ప్రింట్ అవ్వవమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు స్టాప్ అవర్ రిక్వైర్మెంట్ ఇటరేషన్స్ ఇన్ అవర్ లూప్. రైట్ ఎక్కడ నాకు 6 కావాలంటే 6, 7 ఇటరేషన్ కావాలంటే 7 ఇటరేషన్స్, 8 ఇటరేషన్ కావాలంటే 8 ఇటరేషన్స్, 9 ఇటరేషన్స్ కావాలంటే 9 ఇటరేషన్స్. మనం ఎన్ని ఇటరేషన్స్ వరకు స్టాప్ చేయాలనుకుంటున్నామో అన్ని ఇటరేషన్స్ వరకు మనం అక్కడ ఇచ్చేసి బ్రేక్ కండిషన్ యూజ్ చేస్తే అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. హియర్ ఐ టేక్ సిడి డెస్క్టాప్ పీవై టెస్ట్ డాట్ పీవై రైట్ ఇక్కడ చూడండి అమ్మా అవుట్పుట్ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 0 ఈజ్ 1, 1 ఈజ్ 2, 2 ఈజ్ 3, 3 ఈజ్ 4, 4 ఈజ్ 5, 5 ఈజ్ 6. వచ్చిన రాలేదమ్మా. ఎస్ఆర్ నో రెస్పాండ్. రైట్ వచ్చినాయి కదమ్మా. రైట్ జాగ్రత్తగా గమనించండి. అమ్మ నందిని సాగర్ క్లాస్ విన్నారా? ఓకే. ఎక్కడి వరకు విన్నారు? డెఫినిషన్ వరకే విన్నారా? ఓకే. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా ఇక్కడ నేను ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు స్టాప్ అవర్ రిక్వైర్మెంట్ ఇటరేషన్స్ ఇన్ అవర్ లూప్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ రేంజ్ ఆఫ్ 10 లో మనకు 0 నుంచి 9 వరకు ఇటరేషన్స్ అనేది ప్రింట్ అయితే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ప్రింట్ అయిపోతాయి అమ్మ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉన్న 9 ట్రైన్స్ మొత్తం రైట్ ఎక్కడ 0తో కలిపి మొత్తం 10 ట్రైన్స్ అమ్మ. ఈ 10 ట్రైన్స్ మొత్తం కలిపి రైట్ ఇక్కడ ఐ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఐ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నా. ఎక్కడ నాకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎక్కడ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. రైట్ ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయిన ఇటరేషన్స్ లో నేను ఇక్కడ 6th ఇటరేషన్ వరకు మాత్రమే కండిషన్ తీసుకొని రైట్ నాకు ఇక్కడ 6th ఇటరేషన్ వరకు మాత్రమే స్టాప్ అయిపోవాలి. కాబట్టి ఇక్కడ నేను బ్రేక్ కండిషన్ యూజ్ చేసినాం. రైట్ మనకు ఏ ఇటరేషన్ వరకు అయితే స్టాప్ కావాలో ఆ ఇటరేషన్ వరకు ఎక్కడ ఇఫ్ కండిషన్ రాసేసి తర్వాత మనం బ్రేక్ అని రాసేస్తే ఆటోమేటిక్ గా మనకు బ్రేక్ అయిపోద్దమ్మా. ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ 1, 2, 3, 4, 5, 6 అమ్మ. రైట్ 0తో కలిపమ్మ. 0 ఈజ్ 1, 1 ఈజ్ 2, 2 ఈజ్ 3, 3 ఈజ్ 4, 4 ఈజ్ 5, 5 ఈజ్ 6 అమ్మ. రైట్ 6 ట్రైన్స్ ప్రింట్ అయినాయి లేదా ఎస్ఆర్ నువ్వు ఎస్ఆర్ నమ్మ నందిని సాగర్ క్లియర్ బ్రో క్లియర్.
రైట్ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను రైటా ఇక్కడ జాగ్రత్తగా గమనించండమ్మా. ఎప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పడమ్మా. ఐ ఇన్ రేంజ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 8 అండ్ రైటా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 8 ఇఫ్ ఐ equals to 7. Now here I take break. Now here print of I am. What is the output now? 0, 1, 2, 3, 4, 5 and 6 అమ్మా. అంతే రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 0 is 1, 1 is 2, 2 is 3, 3 is 4, 4 is 5, 5 is 6, 6 is 7 అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మనకు 7 ట్రైన్స్ అనేవి వచ్చిన రాలేదమ్మా. రైటా ఇక్కడ మనకు 8 ట్రైన్స్ అనేవి ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయినాయి. రైట్ ఇక్కడ ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయిన దాంట్లో స్టోర్ అయిపోయిన ఇటరేషన్స్ లో నాకు 7 ఇటరేషన్స్ వరకు మాత్రమే బ్రేక్ కావాలమ్మ. రైటా బ్రేక్ అయిపోయేసి తర్వాత ప్రింట్ చేస్తే అంతవరకు మాత్రమే ప్రింట్ అయితే అమ్మా. ఇంతవరకు క్లియరా? క్లియర్ అమ్మా. క్లియర్ అండర్స్టాండ్? రైట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ ఐ టేక్ నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ లిస్ట్ 1 2 3 4 5 6 7 8 9 అమ్మా. రైట్ ఇక్కడ నేను 9 నెంబర్ తీసుకున్నామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఈచ్ నంబర్ ప్రెజెంట్ ఇన్ నంబర్స్ వేరియబుల్ ఎస్ ఆర్ నో. ఫర్ ఈచ్ number present in numbers variable. True or false amma? True. Right. Each and every number present in numbers variable. Right. Condition is true. Right. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎప్పుడు నేను పాస్ చేస్తున్నా if number modulus of 2 equals to 0. If modulus of 2 equals to 0, I take here print found the even number. Number. ఇక్కడ నేను బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నామ్మా. బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇక్కడ నేను ఎల్స్ బ్లాక్ తీసుకుంటున్నామ్మా. ఎల్స్ బ్లాక్ తీసుకుంటున్నా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నెంబర్ కామా నంబర్ అమ్మ. రైట్ ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో థింక్ చేసి చెప్పండి అమ్మ. థింక్ చేయాలి. థింక్ చేసి చెప్పండి. థింక్ చేసి చెప్పండి అమ్మ. చెప్పాలి. థింక్ చేయండి అందరూ. ముగ్గురు థింక్ చేసి చెప్పాలి. వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? థింక్ చేయాలి. చెప్పడమ్మా. రైట్ ఇప్పుడు టైం వచ్చేసరికి 7:23 అయింది. 7:27 వరకు టైం తీసుకోండి. అవుట్పుట్ చెప్పండి. 7:27. చెప్పండమ్మా. మైక్ అన్మ్యూట్ చేస్తూ చెప్పండి. థింక్ చేయాలి. అవుట్పుట్ థింక్ చేయాలి. ఆలోచించాలి. చెప్పాలి. రైట్ ఇక్కడ నెంబర్ అనే దాంట్లో మనకి ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ప్రతి ఒక్క నెంబర్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుందమ్మా. రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఒక్కొక్క నెంబర్ ఇటరేషన్ చేసుకుంటే వెళ్ళండి. అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. ఫస్ట్ ఏం ప్రింట్ అయితే తర్వాత ఏం ప్రింట్ అయింది. సారే చెప్తారు కదా అని మాత్రం అలా థింక్ చేయకండి అమ్మ. రైటా మీరు
మైండ్ పెట్టి ఆలోచించండి. ఆలోచించి చెప్పండమ్మా. 3 మినిట్స్ లెఫ్ట్. ఎవరికైనా మైండ్‌లో ఆన్సర్ తట్టిందమ్మా? ఎవరికైనా ఎనీవన్? చెప్పండమ్మా. మైక్ అన్‌మ్యూట్ చేసిర్రు. పర్లేదు చెప్పండి. అది తప్పైనా, రైట్ అయినా నో ప్రాబ్లమ్. చెప్పండి. నో ఇష్యూ అమ్మా. అది తప్పు ఆన్సర్ అయినా, రైట్ ఆన్సర్ అయినా నో ప్రాబ్లమ్. చెప్పమ్మా నందిని సాగర్. 2468. 2468 ప్రింట్ అయితాయి. ఓకే. వెరీ గుడ్. రైట్. నో ప్రాబ్లమ్ అమ్మా. రైటా? రైట్ థింక్ చేసిర్రు. నో ఇష్యూ. రైట్ అమ్మ స్నేహ. ఆన్సర్ మైండ్‌లో ఏమన్నా తట్టిందా? మా స్నేహ. 2 ఒక్కటేనా? దగ్గరకొచ్చిర్రు. కరెక్ట్‌గా చెప్పండి. 2 ఒక్కటే వస్తదా? 0 వస్తదా? ఇంకా. రైట్. ఇంకా మీకు 1 మినిట్ లెఫ్ట్. రైట్. రైట్. ఒకసారి చెక్ చేద్దామమ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నంబర్స్ అనే వేరియబుల్ నాకు 1 నంబర్ ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉందమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఈచ్ నంబర్, ఫర్ ఈచ్ నంబర్ నేనిప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్‌ని నేనిప్పుడు టెస్ట్ చేస్తా కాబట్టి రైట్ అని నేను ఇక్కడ నంబర్ అని తీసుకున్నామా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఈచ్ నంబర్ ప్రెజెంట్ ఇన్ నంబర్స్ వేరియబుల్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నేను 1 నంబర్ చెక్ చేస్తామా, జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ నంబర్‌లో 1 అనే వాల్యూ స్టోర్ అయిపోద్దమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 సెకండ్ వెయిట్. హలో. అవునవునవునమ్మా చెప్పండి. కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం అది హెచ్ఆర్‌తో మా మాట్లాడాలి మేడం. నేను రేపు మాట్లాడిస్తా హెచ్ఆర్. హెచ్ఆర్ మేడం. ఆఫీస్ హెచ్ఆర్ ఉంటారు కదా! హెచ్ఆర్. ఆఫీస్ వాళ్ళతో కాలేజ్ మొత్తం ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళే మేడం రేట్ చెప్పేది. లేదు లేదు లేదు. మీ కాలేజ్ మీరు అంటే మీరు స్టూడెంటా? ఫ్యాకల్టీ? ఓకే. అయితే ఇప్పుడు ఉన్నారు కదమ్మా! ఇప్పుడు ఫ్యాకల్టీ ఇప్పుడు హెచ్ఆర్ ఉన్నారు కదా! ఆ హెచ్ఆర్‌తోని మాట్లాడితే హెచ్ఆర్ ఎంత రేట్ అనేసి చెప్తారు మీకు. అంటే వాళ్ళకి అంటే మేము ఆఫీస్‌లోనే పని చేస్తాం. మీతో మార్నింగ్ మాట్లాడారు కదా! ఆయన అసిస్టెంట్ హెచ్ఆర్. రైట్. మెయిన్ హెచ్ఆర్‌తోని రేపు మాట్లాడిస్తా మీతోని. ఓకేనా? రేపు వాళ్ళకి 2500 తీసుకున్నామేమో అమ్మ వాళ్ళ దగ్గర. ఓకే. ఓకే. మీకు గూడా అంతకే ఇస్తారేమో మేబీ. రైట్. రేపు ఒకసారి మాట్లాడండి.
ఓకేనా? మీరు మాట్లాడేదానికి, మేము మాట్లాడడానికి డిఫరెన్స్ ఉంటది గదమ్మా! రైట్. ఒకసారి రేపు నాకు ఆఫ్టర్ 9:00 ఫోను జేయండి. ఫ్యాకల్టీతో అయినా ఫోను జేపియండి. లేకపోతే మీ మీరు నేను ఫోను జేపియమంటే నేనన్నా ఫోను రండి. ఓన్లీ స్టూడెంట్స్‌తోనేనమ్మా నేను జెప్పేది. ఆ! నో నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. స్టూడెంట్స్ ఎవరైతే సీఆర్స్ ఉన్నారో, ఆ సీఆర్స్ వచ్చినా ఓకే. లేకపోతే స్టూడెంట్స్ అందరొచ్చినా ఓకే. అమీర్‌పేట్. అమీర్‌పేట్. ఓకేనండి. ఈ నంబర్‌కి ఒకసారి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను లొకేషన్ ఫార్వర్డ్ చేస్తా మీకు. ఓకేనండి. ఓకేనమ్మా. ఓకే. 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 రైట్. ఓకే. జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ సీ ద పిక్చర్. రైట్. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అనే నంబర్ స్టోర్ అయిపోద్ది కదమ్మా! ఇక్కడ నంబర్‌లో 1 అనేది ఉంటదమ్మా. రైటా? 1ని మనం 2 తోని మాడ్యులేట్ చేస్తే రిమైండర్ 0 వస్తదమ్మా. 0 వస్తదా రిమైండర్? వస్తదా? 1ని 2 తోని మాడ్యులేట్ చేస్తే రిమైండర్ 0 వస్తదమ్మా. రాదు. రాదు గాబట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏమైందమ్మా? ఇఫ్ కండిషన్ ట్రూ అయిందా? ఫాల్స్ అయిందా? ఫాల్స్ అయింది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏ కండిషన్ జంప్ అయిపోద్దమ్మా? ఎల్స్ బ్లాక్ జంప్ అయిపోద్ది. రైటా? ఎల్స్ బ్లాక్‌లో నంబర్ అనేది ఉంది గాబట్టి మనకిప్పుడు రైటా ఇక్కడ ఆడ్ నంబర్ 1 అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆడ్ నంబర్ 1 అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. నౌ నెక్స్ట్ వన్ రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ 2 కూడా ఉంది కదమ్మా. ఇంకా మనకు మిగతా చాలా నంబర్స్ ఉన్నాయి కదమ్మా. యెస్ ఆర్ నో? రైటా? మిగతా నంబర్స్ కూడా చెక్ చేయాలి కదా! రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 2 అనే నంబర్‌ని 2 తోని మాడ్యులేట్ చేస్తే రిమైండర్ 0 వస్తదా రాదమ్మా? యెస్ ఆర్ నో? వస్తదమ్మా. వస్తది గాబట్టి ఇక్కడ ఫౌండ్ ద ఈవెన్ నంబర్ 2 ఈస్ అవర్ ఔట్‌పుట్ అమ్మా. నౌ నెక్స్ట్ 3 చెక్ చేసుకుంటదా? చెక్ చేసుకోదా? ఇప్పుడైనా ఆన్సర్ చెప్పండమ్మా. బ్రేక్ అవుతది. వెరీ గుడ్. ఎక్కడ నేను ఔట్‌పుట్ రాంగానే కండిషన్ అంతవరకే బ్రేక్ చేస్తున్నమ్మా. రైటా? ఎక్కడ మనకు ఈవెన్ నంబర్ ఎప్పుడైతే వస్తదో, ఈవెన్ నంబర్ వచ్చినప్పుడే ఎక్కడ మనకు కండిషన్ అనేది బ్రేక్ అవుతది. ఒక్కసారి ఈవెన్ నంబర్ వచ్చిన తర్వాత, ఈవెన్ నంబర్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నా సరే, ఏ నంబర్ అనేది ఇంకా చెక్ చేసుకోదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నాకు ఈవెన్ నంబర్ కండిషన్ సాటిస్ఫై అయితే అక్కడితోనే మనకు కండిషన్ అనేది బ్రేక్ అయిపోద్దమ్మా. రైట్. ఇంతవరకు అర్థమైందమ్మా? అర్థమైందా? అర్థం కాలేదు చెప్పాలి. రైట్. క్లియర్? రైట్ బ్రో. మీరు క్లియర్? రైట్. నౌ నెక్స్ట్ వన్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. నౌ నెక్స్ట్ వన్ ఈస్ కంటిన్యూ కండిషన్ అమ్మ. రైటా? ఫస్ట్ వన్ బ్రేక్, సెకండ్ వన్ ఈస్ కంటిన్యూ అమ్మ. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ కండిషన్ ఈజ్ యూజ్డ్ టు కంటిన్యూ కండిషన్ ఈజ్ యూజ్డ్ టు అవర్ రిక్వైర్మెంట్ స్కిప్ అవర్ రిక్వైర్మెంట్ ఇటరేషన్. Continue condition is used to skip our requirement iteration and starts with next iteration and right and starts with next iteration. ఒక్కసారి మనం ఎగ్జాంపుల్స్ అనేది చూద్దామండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇక్కడ నేను జాగ్రత్తగా గమనించడమ్మా. మళ్ళీ 10 అనే వాల్యూని తీసుకుంటున్నా. రైట్. ఇక్కడ 10 అనే వాల్యూలో మనకి జాగ్రత్తగా గమనించండి. 0 వాల్యూ 1 2 3 4 5 6 7 8 9 అనే వాల్యూ ప్రింట్ అయిపోతాయమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నాకు రైట్ ఇక్కడ 4 అనే వాల్యూ అనేది స్కిప్ అవ్వాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాకు 4 అనే వాల్యూ స్కిప్ అవ్వాలి. ఈ 4 అనే వాల్యూ స్కిప్ అవ్వడం కోసం మనం యూజ్ చేసే కండిషన్ ఈజ్ కంటిన్యూ కండిషన్ అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ is equals to 4, if I is equals to 4, now here just continue
యూ ప్రింట్ ఆఫ్ ఐ అమ్మ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకిక్కడ ఒకవేళ బ్రేక్ అని ఇస్తే మనకిక్కడ 3 వరకే ప్రింట్ అయిపోయి కండిషన్ అనేది బ్రేక్ అయిపోద్దమ్మా. రైట్. ఇక్కడ నేను కంటిన్యూ కండిషన్ తీసుకుంటా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ కండిషన్ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ the our requirement iteration, skip the our requirement iteration and continue with and continue with and continue with జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. and continue with నెక్స్ట్ ఇటరేషన్ అమ్మ రైట్. టు స్కిప్ the our requirement iteration and continue with నెక్స్ట్ ఇటరేషన్ అండి. జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి అవుట్పుట్ చెక్ చేద్దామమ్మా. జాగ్రత్తగా గమనించండమ్మా. 0 వచ్చింది, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చిందమ్మా, 4 వచ్చింది, స్కిప్ అయిపోయిందమ్మా. చెప్పాలి. స్కిప్ అయిపోయిందమ్మా. స్కిప్ అయిపోయి 5 వచ్చింది, 6 వచ్చింది, 7 వచ్చింది, 8 వచ్చింది, 9 కూడా వచ్చేసిందండి. జాగ్రత్తగా గమనించండమ్మా. సార్ ఇక్కడ నేను ఒకటే వాల్యూని స్కిప్ చేయగలనా? రైట్. దీంతో పాటుగా ఇంకొక వాల్యూని ఎట్ ఎ టైం స్కిప్ చేయలేనా అంటే ఎస్ చెయ్యొచ్చమ్మా. రైట్. దానికి మనం ఆర్ కండిషన్ యూజ్ చేయాలమ్మా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లాజికల్ ఆర్ కండిషన్ ఆపరేటర్ యూజ్ చేయాలి. ఆర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు నేను 7 ని స్కిప్ చేయాలనుకుంటున్నా. రైట్. ఆటోమేటిక్ గా స్కిప్ అయిపోయిందమ్మా. 0 ప్రింట్ అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 స్కిప్ అయిపోయింది, 5 అయింది, 6 అయింది, 7 స్కిప్ అయిపోయింది, 8 అయింది, 9 కూడా అయిందమ్మా. క్లియర్ అమ్మా. అర్థమైందా అర్థం కాలేదమ్మా చెప్పాలి. రైట్. అర్థమైపోయిందమ్మా. వెరీ గుడ్. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ రైట్. మీరు చెప్పండి అమ్మా ఆన్సర్. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఫర్ ఐ ఇన్ రేంజ్ 2 కామా 2 కామా 15, 2 కామా 15. రైట్. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 11 ఆర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 13, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 13. Now here I take continue. I take continue. Now here just to print off what is the output? What is the output? Right. 12. 11, 13 తప్ప. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 11, 13 తప్ప రైట్. ఆ 2 నుంచి మొత్తం మెటీరియల్స్ అనేవి ప్రింట్ అయిపోతాయమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద సినిమా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 స్కిప్ అయిపోయింది. నౌ 12 ప్రింట్ అయింది, 13 స్కిప్ అయిపోయింది, 14 ప్రింట్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా. ఎంతవరకు అర్థమైందని అనుకుంటున్నా. రైట్. ఇయర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ ఇన్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. హియర్ పాస్ అమ్మ రైటా. జాగ్రత్తగా గమనించండి. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ అమ్మ రైటా. మీరు చిన్నప్పుడు జెడ్పీ హై స్కూల్ రైట్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకునేటప్పుడు మీ స్కూల్స్ లో క్విజ్లు పెట్టిరమ్మా. క్విజ్ క్విజ్ క్విజ్. సార్ నందిని సాగర్ అమ్మ. మా స్నేహ. ఎస్. రైట్. సాయి సూర్య బ్రో. క్విజెస్ పెట్టిరా పెట్టలేదండి? స్కూల్లో క్విజెస్ పెట్టిరా పెట్టలేదు మీ స్కూల్లో? రైట్. స్కూల్లో క్విజెస్ పెట్టిరండి. రైట్. ఆ స్కూల్ క్విజెస్‌లో రైట్. ఒక 5 మందిని ఒక గ్రూప్, ఇంకో 5 మందిని ఇంకో 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 గ్రూప్, అలా గ్రూప్‌కి డివైడ్ చేసినప్పుడు ఒక ఫ్యాకల్టీ అనే ఆయన రైట్ క్విజ్ అనేది క్వెషన్‌లు అడుగుతూ ఉంటాడండి. రైట్. ఈ గ్రూప్‌ని, ఈ గ్రూప్‌ని, ఈ గ్రూప్‌ని, ఈ గ్రూప్‌ని, ఈ గ్రూప్‌ని రైట్. మీకు తెలవకపోతే ఆ ఆన్సర్ అనేది మీ గ్రూప్‌కి తెలవకపోతే మీరు ఆ ఫ్యాకల్టీకి ఏం చెప్తారమ్మా? ఏం చెప్తారు?
పాస్ అని చెప్తారు. రైటా? పాస్ అని యూజ్ చేస్తారమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు పాస్ అని యూజ్ చేస్తే ఆ క్వెషన్ యొక్క ఆన్సర్ మీ మైండ్‌లో లేదని అర్థం. ఆ క్వెషన్ యొక్క ఆన్సర్‌కి ఎంప్టీ ఉందని అర్థం. ఆ క్వెషన్ అనేది మీ మైండ్‌లో లేదని అర్థం. ఆ క్వెషన్ అనేది మీకు తెలియదని అర్థం. ఆ క్వెషన్ అనేది మీకు గుర్తు లేదని అర్థమమ్మ. రైటా? ఎక్కడ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాస్ ఈజ్ యూజ్డ్ టు పాస్ ఈజ్ యూజ్డ్ టు పాస్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఎంప్టీ బ్లాక్ అమ్మ. రైటా? పాస్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఎంప్టీ బ్లాక్. ఎంప్టీ బ్లాక్ ను డిఫైన్ చేయడం కోసం మనం ఇక్కడ పాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామమ్మా. పాస్ ఈజ్ వన్ ఆఫ్ ది కీవర్డ్. రైట్? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక్కసారి మనం ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. n is equals to int of input of enter a నంబర్ అమ్మ. రైట్? ఎంటర్ ఏ నంబర్. రైట్? ఇక్కడ మనం ఇన్పుట్ గా ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఇవ్వాలమ్మా? హ్మ్. ఇంట్ వాల్యూ ఇవ్వాలి. జాగ్రత్తగా గమనించండమ్మా. రైటా? హియర్ ఇఫ్ యాన్ లెస్ థాన్ 0. రైటా? ఇక్కడ నేను ఇంటీజర్ వాల్యూ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ నేను ఇంటీజర్ వాల్యూ పాస్ చేస్తే నేను పాస్ చేసిన ఇంటీజర్ వాల్యూ n అనే వేరియబుల్‌లోనే స్టోర్ అయిపోద్ది కదమ్మా. యెస్ ఆర్ నో? ఇక్కడ నేను ఫర్ సపోజ్ 5 అని పాస్ చేస్తామ్మా. ఈ 5 అనే వాల్యూ n అనే వేరియబుల్‌లోనే స్టోర్ అయిపోతే స్టోర్ కదమ్మా. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? రైట్. n అనే వేరియబుల్‌లోనే స్టోర్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ రైటా? ఇక్కడ n అనే వేరియబుల్‌లో మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూ, మనం ఇచ్చే ఇన్పుట్ నంబర్ రైటా 0 కంటే చిన్నది అయితే, 0 కంటే చిన్నది అయితే ద నంబర్ ఈజ్ ద నంబర్ ఈజ్ ద నంబర్ ఈజ్ ద నంబర్ ఈజ్ నెగెటివ్ నెంబర్ అమ్మ. రైట్? 0 కంటే చిన్న నెంబర్ అయితే అది నెగెటివ్ నెంబరే కదమ్మా. యెస్ ఆర్ నో? ఎలిఫ్ నౌ n గ్రేటర్ దాన్ 0. ఒకవేళ 0 కంటే పెద్ద నెంబర్ పాస్ చేస్తే అది ఏ నెంబర్ అమ్మా? దాని నెంబర్ చెప్పాలి. పాజిటివ్ నంబర్. పాజిటివ్ నంబర్. రైటా? ఒకవేళ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎల్స్ 0 పాస్ చేస్తే రైటా? పాస్ మీన్స్ ఎంప్టీ బ్లాక్ అనేది ప్రింట్ అవ్వాలమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు నేను రన్ చేసినప్పుడు ఎంటర్ ఏ నెంబర్ అడిగిందండి. ఇక్కడ నేను -1 అనేది పాస్ చేస్తున్నా. ఇక్కడ -1 అనేది 0 కంటే లెస్ కాబట్టి ఇక్కడ నాకు ద నంబర్ ఈజ్ నెగెటివ్ నంబర్ అనేది అవుట్‌పుట్ వస్తదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ద నంబర్ ఈజ్ నెగెటివ్ నంబర్ అని వచ్చేసిందమ్మా. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్. రైట్? జాగ్రత్తగా గమనించండి. ఐ టేక్ హియర్ 5. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. 5 అనేది 0 కంటే గ్రేటర్ కాబట్టి ఇక్కడ ద నంబర్ ఈజ్ పాజిటివ్ అని అవుట్‌పుట్ వస్తదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద నంబర్ ఈజ్ పాజిటివ్ అని అవుట్‌పుట్ వస్తదమ్మా. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను ఒకవేళ రైట్ నెగెటివ్ నంబర్ కాకుండా, పాజిటివ్ నంబర్ కాకుండా ఓన్లీ 0 పాస్ చేస్తే, రైట్ 0 పాస్ చేస్తే అదనేది ఎల్స్ బ్లాక్ కు జంప్ అయిపోయి ఇక్కడ పాస్ కండిషన్ సాటిస్ఫై అయిద్దమ్మా. పాస్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఎంప్టీ బ్లాక్ అండి. ఎంప్టీ బ్లాక్ ని డిఫైన్ చేస్తాం. రైట్? ఏమన్నా ప్రింట్ అయింది? ఎంప్టీ ప్రింట్ అయిందమ్మా? ఎంప్టీ బ్లాక్ ప్రింట్ అయింది? ఏమన్నా డేటా ప్రింట్ అయిందా? సార్ నో? ఎంప్టీ ప్రింట్ అయిపోయింది. రైట్. ఇంతవరకు అర్థమైందమ్మా. బ్రేక్, కంటిన్యూ, పాస్ అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పాలి. రైట్ అమ్మ నందిని సాగర్. రైట్ బ్రో. రైట్. ఓకేనమ్మా. రైట్. టుడే క్లాస్ ఇంతవరకమ్మా. రైట్. రేపు న్యూ టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. రైట్. రేపు న్యూ టాపిక్ స్టార్ట్ చేసుకొని రైట్ డేటా టైప్స్‌లోని ఫంక్షన్స్ డిస్కస్ చేసుకుందాం. రైట్. డేటా టైప్స్‌లోని మెథడ్స్ డిస్కస్ చేసుకొని రైట్ నెక్స్ట్ క్లాస్‌కి జంప్ అయిపోదామమ్మా. రైట్. అంటిల్ దెన్ టాటా బై బై. సీ యూ టు ఆల్.